హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా వెంటనే విస్తరించాలని కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు గడ్కరీకి వినతి పత్రం సమర్పించారు. వెంటనే 6 లేన్ గా చేయాలని చెప్పి ఈ రోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ లింక్ రోడ్ కూడా దాన్ని సపరేట్ గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడం చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు 16 లిస్టు మీకు ఇస్తాం. మేము ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ లెవెల్ గా మారుస్తూ దాన్ని నేషనల్ నెంబర్ ఇచ్చుకుంటూ దానిని శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్ కొత్త పాలసీ కొత్తది వస్తుంది. దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవేస్ ఇస్తానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి హైదరాబాద్ లో మీకు తెలుసు ఉప్పల్కి వెళ్లి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రమే పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి